హా 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 హా. జీకే కలం నుంచి జాలువారిన మొట్టమొదటి నవలా రూపకం నీకేం కావాలో చెప్పు ఇప్పుడు ప్రసారం. అది కృష్ణా జిల్లా మొవ్వ మండలం, ఆంధ్రప్రదేశ్. కన్నెపిల్లల పైటలు గాలికి ఎగురుతున్నట్లుగా పచ్చని పంట చేల రెపరెపలు, కొత్తగా పెళ్ళైన జంటల కలకలలాడుతూ రోడ్డుకి ఇరువైపులా ఆకుపచ్చని చెట్లతో రహదారి. బస్టాండ్ దాటిన వెంటనే మొవ్వ వేణుగోపాలస్వామి కోవెల సమీపించే సమయంలో, ఒరే మధు, నీకు తెలుసుగా, మా వేణుగోపాలస్వామి రాధాకృష్ణులు పరవశంతో నాట్యం చేసే సమయంలో స్వామివారి కాలి నుండి రాలిన మొవ్వ పడిన ఈ ప్రదేశం సాక్షాత్ వేణుగోపాలస్వామి నివాసమే. నేను రిటైర్ అయిన తరువాత విజయవాడ నుండి ఇక్కడికి వచ్చేసానురా. కారు ఊరు మధ్యలోకి చేరుతుండగా మాస్టారు మళ్ళీ, మధు మధు, అదిగో ఆ కాలేజీ ప్రక్క వీధిరా అనగానే మధుసూదన్ డ్రైవర్తో, బాబు అలా పోని ఆ సందులోకి మెల్లగా అని చెప్పి కారు మెల్లగా కాలేజీ ప్రక్క సందులోకి పోతోంది. మధు, చూసావా, అక్కడ చూడు, పారిజాతం చెట్టు ఉంది, అదేరా ఇల్లు అంటూ మధుసూదన్తో మాస్టారు చెబుతూ ఉండగా కారు నెమ్మదిగా ఇంటి ముందు ఆగింది. ఇంటి మెట్లన్నీ బాగా దుమ్ముతో ఉన్నాయి. పారిజాతం పువ్వులు నేలంతా పరుచుకొని రాత్రి ప్రక్క మీద నలిగిన పువ్వుల దుప్పటిలా ఆ ప్రదేశమంతా. మాస్టారు, తాళం ఇవ్వండి, నేను తీస్తా అంటూ మధుసూదన్ తాళం తీసుకుని తలుపులు తెరిచాడు. శివరాం మాస్టారు కారులోంచి తన సంచి భుజాన వేసుకుని పెట్టి తీసుకుని దిగుతుంటే దూరంగా శివరాం మాస్టారు ఇంట్లో రోజు పనిచేసే కనకమ్మ చూసి పరుగున వచ్చి మాస్టారు పెట్టి తీసుకుని, అయ్యగారు, ఒక రోజులో వస్తానని ఇన్ని రోజులు చేసినారు, బెంగడిపోయాను సుమా అంటూ పెట్టె తీసుకుని లోపల పెట్టింది. కనకం, ఏమీ లేదు, కొద్దిగా సుస్థి చేస్తే ఇదిగో నా పాతకాలం శిష్యుడి సహాయంతో బతికి బట్టగట్టి ఇదిగో ఇంటికి వచ్చేసాగా అన్నారు నవ్వుతూ. మాస్టారు, మీకు తినడానికి ఏమన్నా తీసుకుని వస్తాను. ఏమీ వద్దురా, ఉదయం నువ్వు కొన్న పళ్ళు చాలా ఉన్నాయి, కనకం ఉందిగా, వంట చేసి పెడుతుందిలే, ఇప్పటికే చాలా శ్రమ తీసుకున్నావురా, సంధ్య నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది, బయలుదేరు, నీ శుభవార్త కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను అని నీరసంగా కొంత ఉత్సాహపరుస్తూ నవ్వుతూ శివరాం మాస్టారు మధుసూదన్ భుజం తట్టి ఇక బయలుదేరు అన్నట్టుగా సంజ్ఞ చేశాడు. ఆ కారు అబ్బాయికి డబ్బులు ఎంత ఇవ్వాలి చెప్పరా మధు, ఇప్పటికే చాలా ఖర్చు పెట్టావు అని అంటూ ఉండగా, మాస్టారు అవన్నీ నేను చూసుకుంటాను కదా, మీరు జాగ్రత్తగా మందులు వేసుకుంటూ ఉండండి, ఇదిగో కనకం, కాస్త రోజు మాస్టార్ని జాగ్రత్తగా చూసుకోసుమా. అలాగే అబ్బాయి గారు, మాస్టారు పానానికి నా పానం అడ్డు అంటూ నవ్వుతూ ఇల్లంతా తుడుస్తూ వస్తువులు సర్దుతోంది కనకం. మధు, ఆసుపత్రి ఖర్చులు ఇంకా మందులు అన్నీ కలిపి ఎంతో చెప్పరా. నీ మొబైల్ నెంబర్ ఈరోజే మా అబ్బాయికి పంపాను, విషయం కూడా అంతా చెప్పాను, నీతో మాట్లాడి నీ అకౌంట్లో జమ చేస్తా అన్నారు. ఇదిగో ఇది నా ఇంటి నెంబరు, ఇంటికి వెళ్ళాక మర్చిపోక మాట్లాడతావు కదూ. ఈ మొబైల్ ఏమిటో ఒక్కోసారి వినబడదు నాకు. అలాగే మాస్టారు, మీరు ఈ విషయంలో పెద్దగా ఆలోచించవద్దు, మరి ఉంటాను అంటూ మాస్టారు పాదాలకు దండం పెట్టుకుని బయలుదేరబోతూ ఉండగా, మధు, ఇదిగో ఈ మూట ఇప్పుడు తీయద్దు, ఇంటికి వెళ్ళిన తరువాత ప్రశాంతంగా విప్పు అంటూ ఉదయం బయలుదేరే సమయంలో ఒక ప్రత్యేక మూట పెట్టిలోంచి తీసి సంచిలో పెట్టిన అదే మూట ఇప్పుడు శివరాం మాస్టారు మధుసూదన్కి అందించాడు. ఆకుపచ్చ ఎరుపు రంగులో ఉన్న ఒక జరి అంచు బట్టలో ఏవో కాగితాల కట్ట. అది కొంత ఆశ్చర్యం,
మరికొంత కుతూహలంతో ఏంటది మాస్టారు అని అడిగాడు మధుసూదన్. తెలుస్తుంది కదరా విప్పినప్పుడు, శుభం, వెళ్ళిరా అని దీవించాడు శివరాం మాస్టర్. కారు మళ్ళీ కదిలింది. అక్కడికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఒక పల్లెటూరు సంధ్యా వాళ్ళది. అయితే ఆసుపత్రి సౌకర్యం, పురిటి కోసం విజయవాడ నగరంలో ఇల్లు అద్దెకి తీసుకుని ఉంటున్నారు ప్రస్తుతం. కారు విజయవాడ నగరంలో అడుగెట్టింది. ఆసుపత్రి ఎక్కడా అని మొబైల్లో తన కోసం పంపిన సంధ్య మెసేజ్ చూస్తే కృష్ణా క్లినిక్, రోడ్ నెంబర్ 2, సత్యనారాయణపురం, డాక్టర్ మాధవి స్పెషలిస్ట్ అని ఉంది. డ్రైవర్కి ఎలా వెళ్ళాలో చెబుతూ ఆతృతతో ఉన్నాడు మధుసూదన్. ఎప్పుడెప్పుడు చేరతానా అని అతని మనసులో ఎన్నో ఊసులు. బిడ్డను చూడాలని, ఆ బిడ్డతో ఆడుతూ పాడుతూ ఎన్నెన్నో ఊసులు సంధ్యతో చెప్పుకోవాలని ఊహల్లో తేలిపోతున్నాడు. అలా ఊహల్లో తేలుతూ ఏవేవో పాటలు అతని మనసులో అలా మధుసూదన్ ఊహల్లో ఉండగానే కారు మెల్లగా కృష్ణా క్లినిక్ ముందు ఆగింది. మధుసూదన్ 500 రూపాయలు డ్రైవర్ చేతికిస్తూ, నువ్వు భోజనం చేసి ఇక్కడే విశ్రాంతి తీసుకో బాబు, తెల్లవారుజామున బయలుదేరి వెళ్దాం అని చెప్పి మాస్టారు ఇచ్చిన ప్రత్యేక మూట కారులోనే పెట్టి తన బట్టలు ఉన్న బ్యాగ్ మాత్రం తీసుకుని ఆసుపత్రిలోనికి వెళ్ళాడు. అప్పుడే నర్సు బయటకు వచ్చి సంధ్య తండ్రితో ఇలా చెప్తోంది. బాబుగారు, అచ్చం వేణుగోపాల స్వామిల బాలగోపాలుడు, 3 కిలోల బరువున్నాడు బిడ్డ. తల్లి బిడ్డ క్షేమం. ఈరోజు మొత్తం 20 డెలివరీలు అయ్యాయి బాబుగారు. అయితే 19 మంది మహాలక్ష్ములు పుడితే మీ అమ్మాయికి మాత్రం నారాయణుడే నడిచి వచ్చాడు అంది నవ్వుతూ. తాతగా మారిన క్షణాలను ఆస్వాదిస్తోంది ఆయన మనసు. నర్సు మాటలతో అది రెట్టింపయింది. మావగారు అన్న పిలుపుతో తల తిప్పి చూశాడు ఆయన. ఓహ్, అల్లుడు గారు వచ్చారా, రండి రండి. నీకు సంధ్యకు నారాయణ వరప్రసాదం, మగబిడ్డ బాబు అంటూ నర్సు చెప్పిన విషయాలు తెలియజేస్తూ అల్లుడితో కలిసి ఆనందం పంచుకుంటున్నారు. ఇంతలో నర్సు మళ్ళీ బయటకు వచ్చి, వార్డు 6లో తల్లిని బిడ్డని రూమ్ నెంబర్ 24లోకి తీసుకువస్తాం కొద్ది నిమిషాలలో, అక్కడ మీరు చూడవచ్చు అని చెప్పి లోపలికి వెళ్ళింది. అల్లుడు, చాలా దూరం ప్రయాణం చేశావు, పద, అత్తయ్య నీకు ఇంటి నుంచి భోజనం తెచ్చింది, ఈ ప్రక్కనే ఇల్లు అద్దెకు తీసుకున్నాం అని అంటూ ఉండగా, మామగారు ఈ 15,000 తీసుకోండి, ఇంకా అవసరం ఉంటే చెప్పండి అంటూ ఇస్తున్న డబ్బును అల్లుడి జేబులో పెడుతూ, ముందు ఇంటికి వెళ్ళి భోజనం చేసి వద్దాం అల్లుడు, ఈ లోపల సంధ్యా బిడ్డ వార్డులో షిఫ్ట్ అవుతారు, రాత్రి దాకా అక్కడే ఉంటాం కదా, తీరుబడిగా చూసుకుందాంలే అన్నాడు. పుత్తిళ్లలో పసిబిడ్డ కదులుతుంటే సంధ్య కళ్ళు మధు కోసం వెతుకుతున్నాయి. ha